జాతీయ స్థాయిలో చాలా మంది నేతలు పార్టీని వీడుతున్న సమయంలో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పొలిటికల్ ఎంట్రీకి రెడీ అంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు వాద్రా. అమేథీ ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. రాహుల్ గాంధీని ఓడించినందుకు వాళ్ళు చాలా బాధలో ఉన్నారని చెబుతున్నారు. తన భార్య ప్రియాంక గాంధీ కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందన్నారు వాద్రా. గాంధీ కుటుంబం అంటే అమేథీ ప్రజలకు చాలా ఇష్టమన్నారు. అమేథీ నుంచి చాలా కాలం పాటు ఎంపీగా ఉన్నారు రాహుల్ గాంధీ. రాహుల్ ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి రాబర్ట్ వాద్రా పోటీకి సిద్ధం కావడం సంచలనం రేపుతోంది. చాలా మంది పార్టీ నేతలు తనను ఎన్నికల బరిలోకి దిగాలని కోరుతున్నారని రాబర్ట్ వాద్రా తెలిపారు. బలమైన నేతలు పార్టీని వీడడంతో కాంగ్రెస్ డీలా పడింది. అయితే తనకంటే ముందు ప్రియాంక ఎంపీ అయితే బాగుంటుందని మరో ట్విస్ట్ ఇచ్చారు రాబర్ట్ వాద్రా. రాబర్ట్ వాద్రా ప్రతిపాదనపై సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈసారి ఆమె రాజ్యసభకు ఎన్నిక కావడంతో లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి నెహ్రూ గాంధీ కుటుంబం అల్లుడు కూడా రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని బయటపెట్టేశారు. రాబర్ట్ వాద్రా, ప్రియాంక రాబర్ట్ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా తాను అమేథీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లుగా ఆసక్తిగా ఉన్నట్టుగా ప్రకటించారు. అందుకు తన శ్రీమతి ప్రియాంక కూడా ఆసక్తిగా ఉంది, తను కూడా ప్రోత్సహిస్తోంది అని చెప్పారు. ఇది ఆయన ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంగా చెప్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రియాంక తన అభ్యర్థిత్వం పట్ల ఆసక్తిగా ఉన్నారని ఆయన చేసినటువంటి వ్యాఖ్య కూడా ఈ ఆసక్తికి చర్చకి మరింత దోహదపడింది. సుదీర్ఘకాలం పాటు అమేథీ రాయ్బరేలీ నియోజకవర్గాలు గాంధీ నెహ్రూ కుటుంబానికి పెట్టని కోటలుగా ఉంటే గత ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసినటువంటి రాహుల్ గాంధీ ఓడిపోతే ఆ స్థానం నుంచి స్మృతి ఇరానీ గెలిచిన స్మృతి ఇరానీ ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేసినటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ మీద విమర్శలకు ఎక్కుపెట్టాల్సిన ప్రతి సందర్భంలోనూ మోడీ ప్రభుత్వం ఆవిడనే వాడినటువంటి పరిస్థితి, ఆవిడే ముందుకు వచ్చేసి తీవ్రమైనటువంటి సూటి విమర్శలు చేసినటువంటి పరిస్థితులు చూసాం. ఈ రాజకీయపరమైనటువంటి చర్చలో ఈ అంశంలో కీలకంగా ఉన్నటువంటి రాబర్ట్ వాద్రాకి సంబంధించినటువంటి ప్రస్తావన ఇప్పుడు దేశవ్యాప్తంగా దేశ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఆయన తన ఆసక్తిని ప్రదర్శించే క్రమంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్య తనని అమేథీ ప్రజలు తమ ప్రతినిధిగా చూడాలనుకుంటున్నారు, ఆ రకమైనటువంటి కోరిక అక్కడి నుంచి వినిపిస్తోంది, అదే సందర్భంలో కాంగ్రెస్ నుంచి కూడా వినిపిస్తోంది అని చెప్పటం ఈ వ్యాఖ్యలకి మరింత బలం చేకూర్చేటటువంటి అంశం. ఇది ఇలా ఉంటే మొత్తం మీద ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ ప్రియాంక కానీ ఇంతవరకు తమ మనసులో మాట బయటపెట్టలేదు. వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారనేటువంటి ఇండికేషన్స్ రాబర్ట్ వాద్రా నుంచే వచ్చినటువంటి పరిస్థితి. యూపీఏ ప్రభుత్వంలో రాబర్ట్ వాద్రా కేంద్రంగా అనేక వివాదాలు కూడా కనిపించినటువంటి అంశం. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకి ఉపయోగపడటం కోసం ఆయన అనేక ప్రభుత్వ పథకాలని ప్రభుత్వ నిర్ణయాల్ని వాళ్ళ సంస్థకు ఉపయోగపెట్టేలాగా పనిచేశారనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే దానికి సంబంధించినటువంటి రకరకాల అంశాలు విస్తృత చర్చ అనంతరం అవి కొంత యూపీఏ ప్రభుత్వం పడిపోవటానికి కూడా కారణమైనటువంటి నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి కుంభకోణాలు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో కుంభకోణాల ఆరోపణలలో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం కావటం, ఆ సంస్థ యూపీఏ అధికారంలోకి కోల్పోయిన తర్వాత క్రమేణా ఆ సంస్థ యొక్క ప్రతిష్ట దిగజారటం, వాళ్ళ ఆర్థిక స్థాయి కూడా దిగజారటం ఈ ఆరోపణలకి బలం చేకూర్చే అంశంగా మార్కెట్ వర్గాలు చెప్తాయి. ఈ ప్రస్తుత చర్చలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ రాజకీయపరమైనటువంటి ప్రవేశం, రాజకీయ ప్రస్థానంకు సంబంధించినటువంటి తొలి అడుగుకు సంబంధించిన అంశం ఏదైతే ముందుకు వచ్చిందో ఇప్పటి నుంచి ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇంకా రాబర్ట్ వాద్రా రాజకీయాల్లోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో, వస్తానని ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ అధినేతలు దాన్ని ఏ రకంగా స్పందిస్తారనేది కూడా కీలకంగా ఉన్నటువంటి అంశం.